కుంభరాశి వారికి జనవరి 6, 7, 8, 9 తేదీలలో ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఒంటరిగా కూర్చొని మరీ ఈ వీడియోని వినండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ అందు ఉన్నాయి కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి వివరాలు అనేవి మీకు ఖచ్చితంగా తెలిసి తీరాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఏలినాటి శని దశ మీకు 3వ దశలో ఉంది, అంటే అంతమైపోతుందన్నమాట. ఇప్పటి నుంచి మీకు అదృష్టాలు అనేవి రాబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి ద్వారా అసలు జరగబోతుంది ఏంటి, లాభమా లేక నష్టమా, ఒకవేళ నష్టమైతే ఎలా తప్పించుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా తెలుస్తాయి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ షణ్ముఖరాజు గారు. ఫోన్ నెంబర్ 9122274443. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. ఎన్నో రకాలైన సంతాన సమస్యలకు కూడా గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుంది. వెంటనే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి అయితే తెలుసుకుందాం. కుంభరాశి వారి గురించి మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్నది మాట్లాడుకుంటే గతంతో పోల్చుకుంటే కొంచెం బెటర్ అయ్యారు అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ కొన్ని అనవసరమైన విషయాల పట్ల ఆసక్తిని ఎక్కువ చూపించి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అనవసరమైన విషయాలనే చాలా ముఖ్యమని భావిస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా వీరికి తగిలిన దెబ్బలు ఏ రాశి వారికి కూడా తగలలేదు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి శని ప్రభావం అనేది ఈ రాశి మీద చాలా అధికంగా ఉంటుంది. అందులో ఈ యొక్క ఏలినాటి శని దశ మొదలైన తర్వాత వీరి యొక్క జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తూ వచ్చారు. అసలు మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఏంటి, కష్టాలు ఏంటి, ఈ కష్టాల వెనుక వీరి యొక్క గుణపాఠాలు ఏ విధంగా నేర్చుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎంతవరకు నమ్మొచ్చు, ఎవరు మన దగ్గరికి ఏ అవసరాల కోసం వస్తున్నారు, ఏ అవసరాలు తీర్చుకొని మన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతున్నారు, గతంలో నమ్మిన వారిని మళ్ళీ ఇప్పుడు జీవితంలోకి వస్తే నమ్మొచ్చా, లేకపోతే వారిని నమ్మకుండా ఉంటేనే మంచిదా, ఇలా ముందు అనుమానం పుట్టి తర్వాత కుంభరాశి వారు పుట్టారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అన్నాను అంటే అనుమానం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అనుమానం అనేది ఎక్కువగా ఉండటం వీరి యొక్క వీక్నెస్ కాదు, నిజం చెప్పాలి అంటే వీరి యొక్క బలం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గతంలో పడిన బాధల వల్ల వీరి యొక్క మైండ్ సెట్ అనేది ఇలా ప్రతి విషయాన్ని కూడా అనుమానం దృష్టిలో చూసే విధంగా మార్చింది. ఇలా అనుమానం దృష్టిలో చూసే విధంగా మార్చడం వల్ల వీరు ఏదైనా కానీ ఒక కోణంలో ఆలోచించకుండా 10 కోణాలలో ఆలోచించి చేసే పనిని ఎంతవరకు పర్ఫెక్ట్గా చేయగలము అని ఆలోచిస్తారు. వీరికి పని మీద కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏదైనా కూడా కుంభరాశి వారు అంత సామాన్యులైతే కాదు. వీరు ఎప్పుడూ కూడా ఒకరికి చెప్పే స్టేజ్లో ఉంటారే తప్ప ఒకరి చేత చెప్పించుకునే స్టేజ్లో ఉండరు. ఎవ్వరికి కూడా భయపడరు. ఒకరు అహంకారం అనుకున్నా, ఒకరు పొగరు అనుకున్నా, లేదంటే ఇంకా ఏ విధంగా వీరిని పోర్ట్రేట్ చేయాలి అని చెప్పి అవతలి వారు ప్రయత్నించినా కూడా దేనికి భయపడనటువంటి మనస్తత్వం కలిగిన వారు. గతంతో పోల్చుకుంటే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా పెరిగాయి వీరికి అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ గతంలో కొంచెం కష్టాలు, ముఖ్యంగా ఏలినాటి శని దశ అనేది ప్రారంభం కాకముందల కొంచెం కష్టాలు, బాధలు, సమస్యలు అనేవి వీరు చాలా తక్కువగా చూడటం వల్ల, ముఖ్యంగా అమ్మాయిల్లో చూసుకుంటే
వీరి యొక్క మెంటాలిటీ అనేది చాలా చిన్న పిల్లల్లాగా ఆలోచించడం, చాలా సరదాగా ఉండటం, నలుగురితో కలిసి మంచిగా టైం పాస్ చేయడం, నలుగురితో కలిసి ఎక్కడికైనా కానీ టూర్ వెళ్ళే ప్రయత్నాలు చేయడం, ఇటువంటివన్నీ కూడా చేశారు. ఎప్పుడైతే ఏలినాటి శని దశ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కొన్ని దెబ్బలనేవి ఎదుర్కొన్నారనమాట. అవి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసుకున్నా కానీ, లేదంటే కనుక వీరు చేస్తున్నటువంటి వ్యాపారం, ఉద్యోగ పరిస్థితుల కారణంగా చూసుకున్నా కానీ, లేదంటే కనుక కుటుంబ పరిస్థితులు చూసుకున్నా కానీ కొంత దెబ్బతీశాయి, మానసికంగా వీరిని కృంగతీశాయి అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టే వీరి యొక్క ఈ లైఫ్ స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్గా మార్చుకుంటారనమాట. అప్పటి నుంచే వీరికి కొన్ని అనుభవాలు అనేవి ఎదురవుతాయి. ఎవరిని కూడా నమ్మకూడదు, ఎవరి మాట కూడా మనం వినేటప్పుడు, అంటే వినకూడదు అని కాదు, ఒకరి మాట వినేటప్పుడు ఎంతవరకు వినొచ్చు, వీరు మన మంచి కోరుకునే వాళ్ళ కాదా అని చెప్పి ముందు వాళ్ళని అనుమానిస్తారనమాట. అనుమానించి ఫస్ట్ స్టెప్ అనేది వెయ్యొచ్చా లేదా అని చెప్పి ఇలా ప్రతీదీ కూడా కొంచెం ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువైంది. ఇది ఒక రకంగా మంచి ఫలితాన్ని ఇస్తుంటే మరొక రకంగా వీరిని కృంగతీస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. వీరి యొక్క శ్రేయోభిలాషులు లేదా వీరి యొక్క తల్లిదండ్రులు వీరికి చెప్పేది ఏంటి అంటే కనుక ప్రతి దాని గురించి కూడా అలా ఓవర్గా ఆలోచించకు, మైండ్ని పాడు చేసుకోకు, ఇలా మైండ్ ఇలా ఈ రకంగా ఈ వయసులోనే ఇంత ఆలోచన నీకుంటే రేపటి రోజున చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటావు. ప్రతిదీ కూడా ఏదో చూసామా చేసామా వెళ్ళిపోయామా అన్నట్లుగానే ఉండాలి, కానీ ప్రతి దానికోసం ఇంత సమయాన్ని కేటాయించుకోవద్దు అని చెప్పి సలహాలు అనేవి ఇస్తూ ఉంటారు. అవతలి వారికి అది టేక్ ఇట్ ఈజీగా ఉండొచ్చు, కానీ వీరు ప్రతీదీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు అని చెప్పి వీరి యొక్క దగ్గరి వాళ్ళకి మాత్రమే బాగా అర్థమవుతుందన్నమాట. ముఖ్యంగా ఇలా కుంభరాశి వారు లైఫ్లో కొన్ని చేదు అనుభవాలు, కొన్ని తీపి అనుభవాలు, ఈ యొక్క ఏలినాటి శని దశ ప్రారంభమైన తర్వాత కొన్ని కష్టాలు, అలాగే కొన్ని లాభాలు కూడా చూశారు. ముఖ్యంగా ఈ యొక్క 2026 సంవత్సరం వీరి యొక్క లైఫ్ స్టైల్ని ఒక గొప్ప స్థాయిలో, అంటే ఇప్పటి వరకు గ్రాఫ్ అనేది వీరి యొక్క లైఫ్, అంటే వీరి యొక్క ఎదుగుదల గ్రాఫ్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది వస్తూ ఉంది, కానీ ఈ యొక్క 2026 సంవత్సరం నుంచి వీళ్ళ గ్రాఫ్ అనేది చాలా వరకు కూడా పైకే వెళ్తుంది అని చెప్పొచ్చు. అంటే ఒక మంచి అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు. చేసే పనుల పట్ల శ్రద్ధ, ఒక 10 రూపాయలు వస్తాయి అని చెప్పి ఆశించే దగ్గర ఒక 100 రూపాయలు రావడం వీరికి అది సంతోషాన్ని ఇవ్వడం, కొంచెం మానసికంగా కూడా స్ట్రాంగ్ అవ్వటం, ఎవరేమనుకుంటున్నా కానీ వాళ్ళ గురించి ఏదన్నా కొంచెం నెగిటివ్గా చెప్పుకుంటున్నా కానీ ఆ నెగిటివిటీ జోలి వెళ్లకుండా మానసికంగా నేను స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరిని నమ్మకూడదు, ముందు నన్ను నేను చూసుకోవాలి అని చెప్పి వీరి పట్ల వీరికి ఒక గౌరవం, ఒక ప్రేమ అనేది ఏర్పడటం, ఇలా ఈ రకంగా మెచ్యూరిటీ లెవెల్స్ ఉండటం వల్ల, పైగా గురువు యొక్క అనుగ్రహం అనేది ఈ కొత్త సంవత్సరం నుంచి వీరికి పెరగడం వల్ల చేసే పనుల యందు కానీ, ఆరోగ్యం అందు కానీ, మానసిక ప్రశాంతత యందు కానీ, కుటుంబ కలహాల యందు కానీ ప్రతీదీ కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా కుంభరాశి వారి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుందండి. ఇక ముఖ్యంగా వీరికి ఎస్ అనే వ్యక్తి ద్వారా ఈ యొక్క 4 రోజుల్లో జరిగేది తెలిస్తే, ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా ముఖ్యంగా వీరికి కొంత పాజిటివ్గానే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా వీరి యొక్క మంచి కోరి, వీరి యొక్క శ్రేయస్సు కోరి, వీరు చేసే పనుల యందు కొంత సలహాలు అనేవి ఈ ఎస్ అనే వ్యక్తి ఉన్నవారు ఇస్తూ ఉంటారనమాట. వీరు ఆ సలహాలను కొంచెం నిర్లక్ష్యంగా తీసుకుంటూ ఉంటారు. అంటే మాకు తెలియదా ఏంటి, మేము చేసుకోలేమా ఏంటి, ఆ వీరి మాటలు వినేదేంటి, మాకు ఈ పనెందు ఎంతో అనుభవం ఉంది, ఈ అనుభవం ముందు వారు చెప్పే మాటలు ఎంత, ఏదైనా కానీ దిగితే కానీ లోతు తెలుస్తుంది, దిగకుండా వాళ్ళు ఒడ్డు నుండి ఏవైనా కానీ చెప్తారు. ఇలా ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారు. కొంచెం మీ యొక్క మానసికమైన అతి ఆలోచన పక్కన పెట్టేసి కొంచెం వారి యొక్క మాటలను వినే ప్రయత్నం చేయండి. పూర్తిగా వారి మీద డిపెండ్ అవ్వమని చెప్పడం లేదు, కానీ వారి యొక్క మాటల వల్ల కొంచెం మీకు కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఏది మీకు మంచో ఏది చెడో మీకు తెలుసు. ఎవరు మీ మంచి కోరుకునేవారో ఎవరు మీకు చెడు కోరుకునే వాళ్ళో కూడా మీకు తెలుసు. కాబట్టి
దాన్ని బట్టి ఆలోచించుకొని లైఫ్‌లో ఒక స్టెప్ అనేది ముందుకు వేసే ప్రయత్నం చేయండి. గతంలో కనుక మీకు వారి వల్ల నష్టాలు జరిగినా, ఏ విధంగానైనా కానీ ఈ యెస్ అనే వ్యక్తి ద్వారా మీకు మోసం అనేది జరిగినా, ఏ విధంగానైనా కానీ మిమ్మల్ని నష్టపరచాలి అని చెప్పి చూసినా, మీకు తెగిపోయిన ఆ బంధం అది ప్రేమైనా కానివ్వండి, లేకపోతే కనుక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానివ్వండి, లేకపోతే స్నేహమైనా కానివ్వండి, ఒకవేళ తెగిపోయిన బంధం అనేది మీ యొక్క లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అయినా కానీ ఈ విషయాల పట్ల మాత్రం 1కి 10 సార్లు ఆలోచించండి. అంటే ఒక మనిషి మారారు అంటే అది మారొచ్చు, కానీ మనం ఎంతవరకు అవతలి వ్యక్తి నుంచి గతంలో మోసపోయాము, ఎంతవరకు మనకి ఆ మనసుకి కోలుకోలేని దెబ్బ తగిలింది అనేది కూడా మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని వారిని నమ్మే ప్రయత్నం అనేది చేయాలి. వారి వల్ల మీకు లాభం ఎంత ఉంటుంది, నష్టం ఎంత ఉంటుంది, ఏ లాభం లేదా మొహమాటం కోసమే ప్రేమ అని ఇది అవుతున్నారా, లేదా ఏదన్నా అవసరం గడిపించుకోవడం కోసం మిమ్మల్ని వాడుకోవడం కోసం మీ దగ్గరికి వస్తున్నారా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలన్నమాట. ఇటు రక్త సంబంధం అయితే మంచి కోరుకుంటారు, కానీ ఇటు బయట వ్యక్తులైతే మాత్రం ఈ యొక్క యెస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం వీరిని కొంచెం నమ్మడం అనేది అంత ఈజీ కాదు. అంత ఈజీగా మీరు అవతలి వ్యక్తిని నమ్మొద్దు. బయట వ్యక్తులైతే మాత్రం రక్త సంబంధం అయితే ఆలోచించుకోండి, కానీ బయట వ్యక్తులైతే మాత్రం మీకు వారి మీద చాలామందికి కూడా ఇక్కడ లవర్స్ ఉంటారు. లవర్స్ గతంలో విడిపోయిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ దగ్గర అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు ఎంత దగ్గర అవ్వాలని చెప్పి ప్రయత్నించినా, ఎంత మీకు వారి మీద అంటే చెరుపుకోలేనంత ప్రేమ ఉన్నా కూడా ఈ యెస్ అనే వ్యక్తి గురించి కాస్త ఆలోచించండి. మనసుని కొంచెం స్ట్రాంగ్ చేసుకోండి. ఈ వ్యక్తి ద్వారా మీకు నష్టం అనేది బయట వ్యక్తి ద్వారా జరుగుతుంది. వీరు ఏది కూడా కొంచెం కూడా వారి నుంచి రానివ్వరు. అది డబ్బు కానీ, వారి యొక్క సమయాన్ని కానీ, లేకపోతే కనుక వారికి సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ కానీ, లేదంటే వస్తువైనా కానీ, ఏది కనీసం ఆవగింజంత లూజ్ కూడా మీకు వారి నుంచి దొరకదు. మీరే ఎక్కువగా అంటే ఒక మనిషిని ఎక్కువగా ప్రేమించడము మీకే సాధ్యమవుతుంది. ఒక మనిషిని మర్చిపోవడానికి ఎంత నరకాన్ని అనుభవించి మర్చిపోతారో అది మీకే తెలుసు. ఒక మనిషిని నమ్మడం ఎంతవరకు సరైనది అని మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈ ప్రేమ అనే పాయింట్ దగ్గర మాత్రం కుంభరాశి వారు ఎక్కడికక్కడ వీక్ అయిపోతూ ఉంటారు. ఇలా వీక్ అవ్వద్దు. ఎందుకంటే కొన్నిసార్లు మనసుని చంపుకొని గతాన్ని గుర్తు చేసుకొని అవతలి వారికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి ఎప్పుడైనా కానీ. మన ఒక్క సైడ్ నుంచి ప్రేమ ఉంటే సరిపోదు. అవతలి వ్యక్తి నుంచి కూడా అంతే ఎఫర్ట్స్ ఉన్నాయా, అంతే అవతలి వ్యక్తి నుంచి ప్రేమ ఉందా అనేది కూడా ఆలోచించుకొని మనం దిగాలే తప్ప మనల్ని మనం పదే పదే నాకుంది కదా, నాకుంటే సరిపోతుంది, అవతలి వ్యక్తికి లేకపోయినా పర్లేదు, నేను ఎడిక్ట్ అయిపోయాను, నేను అవతల వ్యక్తికి బానిస అయిపోయాను, నేను నమ్ముతాను, నాకు ఏమైనా కూడా పర్లేదు అనేది మాత్రం పిచ్చి నిర్ణయం అవుతుంది. మీ వెనుకాల మీకు అంటే మీ మీద ఆధారపడి ఉండే ఒక ఫ్యామిలీ అనేది మీకుంది. ఈ ఫ్యామిలీ కంటే అవతల వ్యక్తులు మీకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. మీ యొక్క ఫ్యామిలీ కంటే మీరు అవతలి వ్యక్తిని ఎక్కువగా ప్రేమించి ఉండవచ్చు, కానీ అది శాశ్వతం కాదు. వారు వేరే వారికి చెందినవారు, వేరే వారి యొక్క ప్రాపర్టీ అయినప్పుడు మనకి ఎంత ప్రేమ ఉన్నా కూడా అవతలి వ్యక్తిని గుడ్డిగా నమ్మడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఆలోచించుకోండి. ఈ యొక్క లవర్స్కి సంబంధించి ముఖ్యంగా ఈ యెస్ అనే వ్యక్తి ద్వారా కొంచెం డిస్టర్బెన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది మానసికంగా. అంటే ఎక్కువగా వారి గురించి ఆలోచించడం, వారు ఏం చేస్తున్నారా ఈ సమయంలో, వారు ఎక్కడికి వెళ్తున్నారా, అసలు నేను గుర్తొస్తున్నానా, నన్ను మర్చిపోయారా, నేను ఫోన్ చేసేదా, నేను మెసేజ్ చేసేదా, ఇలా మైండ్లో రన్ అవుతూ ఉంటే చేసే పని మీద శ్రద్ధ అనేది తగ్గుతుంది. శ్రద్ధ తగ్గినప్పుడు మనం చేసే పని ఆటోమేటిక్గా వెనక్కి పడిపోతుందన్నమాట. దీనివల్ల మనం ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం కిందే ఉంటాము. ఎందుకు కిందే ఉన్నామని ఆలోచించుకుంటే ఈ యొక్క అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన డిస్టర్బెన్స్ అనేవి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఒక స్టేజ్లో ఉండాల్సిన వాళ్ళం కింద ఉంటున్నాము. కాబట్టి ఇప్పటి నుంచి అయితే మీకు ఈ యొక్క కుంభరాశి వారికి కలిసొచ్చే సమయం అండి. ఈ యొక్క కలిసొచ్చే సమయాన్ని ఎవరి కోసం కూడా దుర్వినియోగపరచుకోవద్దు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు.
మీ గురించి మీరు ఆలోచించుకొని మీ యొక్క ఎదుగుదల కోసం 24 గంటలు కష్టపడకపోయినా కూడా మీకోసం మీ యొక్క ఎదుగుదల కోసం మీ యొక్క ఆ వృత్తి ఏదైతే మీరు ఎన్నుకున్నారో దాని యందు కనుక మీరు కాస్తంత ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టి కొంచెం కష్టం అనుకోకుండా దాని యందు ధ్యాస పెట్టారు అంటే కనుక నిజంగా చెప్తున్నానండి, ఈ 2026 సంవత్సరంలో కోట్లు సంపాదిస్తారు మీరు. అంతటి రాజయోగం అయితే మీకు కలిసి వస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎక్కడా కూడా తగ్గే పనే లేదు. అంత సామాన్యులైతే కాదు. మీరు ఇప్పుడు ధైర్యంగా ఉండటం నేర్చుకున్నారు, ఇండిపెండెంట్గా ఉండటం నేర్చుకున్నారు, ఎదుటి వారికి సమాధానం ఎలా చెప్పాలి అని చెప్పి నేర్చుకున్నారు, ఎదుటి వారి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది నేర్చుకున్నారు. మీకు ఏలినాటి శనిదేవుడు వెళ్తూ వెళ్తూ నేర్పించిన పాఠాలు చాలా ఉన్నాయండి. ఆ పాఠాలని అనుభవంగా తీసుకొని ఇప్పటి నుంచి మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోగలిగితే ఈ న్యూ ఇయర్ నుంచి వచ్చే న్యూ ఇయర్ లోపు మీ యొక్క ఎఫర్ట్స్ అనేవి ఖచ్చితంగా 100% మీ వర్క్ మీద కనుక మీరు పెట్టగలిగితే నిజంగా అంటే మీకు పోటీ మరొకరు ఉండరు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ యొక్క 4 రోజుల్లో మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, బిజినెస్ల పరంగా, అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. అదే చెప్పాను కదా, కొంచెం బద్ధకిస్తూ ఉంటారు. ఆ బద్ధకాన్ని పక్కన పెట్టేసేయండి, అతి ఆలోచనని పక్కన పెట్టేసేయండి. కొంచెం టైం వేస్ట్ చేసుకోవద్దు. అంటే కష్టపడే టైంలో ఖచ్చితంగా కష్టపడాలన్నమాట. తెలుసు మీకు కష్టం యొక్క విలువ ఎంత గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పి ఆ యొక్క మార్గంలోనే పయనించండి. ప్రతి శనివారం కూడా కుదిరితే నెలలో ప్రతి శనివారం కాకపోయినా నెలలో 4 శనివారాలు వస్తాయి. 4 శనివారాలలో ఒక్క శనివారం అయినా కానీ శని భగవానుడి దగ్గరకు వెళ్ళి ఆ నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టి నువ్వుల నూనెతోనే దీపారాధన చేసిరండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ప్రతి గురువారం కూడా సాయిబాబా గుడికి వెళ్ళి చక్కగా 3 ప్రదక్షిణలు చేసి బాబాగారి యొక్క పాదాలకు నమస్కరించుకొని బాబాగారి యొక్క దుని ఉంటుంది కదా, ఆ దునిలో ఒక కొబ్బరికాయను, ఎండుకాయ ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయను వేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. దీనివల్ల మీకు గురుబలం అనేది పెరుగుతుంది. చేసే పనుల యందు మంచి కలుసుబాటుతనం అనేది వస్తుందన్నమాట. ఇక ముఖ్యంగా ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయొద్దు. ఈ యొక్క ఆన్లైన్ల ద్వారా కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా మనకి మీషో ఇట్లా వీటికి కొంచెం ఆడవాళ్ళు అట్రాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏదన్నా ఉన్న వస్తువునే మళ్ళీ కొంచెం అట్రాక్ట్ అయి కొనేస్తూ ఉంటారు. అలా అట్రాక్ట్ అవ్వకుండా ప్రతి రూపాయిని కూడా సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రేపటి రోజున మీకు భవిష్యత్తులో అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే బంగారం మీద పెట్టుకోండి, లేదంటే భూముల మీద పెట్టుకోండి. దీనివల్ల మీకు కలుసుబాటుతనం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట. అంతేకాని అనవసరంగా బట్టలకని చెప్పి కొనుక్కోవచ్చు, కానీ లిమిట్గా కొనుక్కోండి. దానివల్ల మీకు చాలా వరకు కూడా బాగుంటుందన్నమాట. మీకు చేతనైనంత వరకు కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయండి. దానివల్ల మీకు శనిదేవుడి నుంచి అనుకూలమైన అనుగ్రహం అనేది కలుగుతుంది. అంటే పేదలకి ఒక పూట అన్నం పెట్టించడం, వారంలో ఒక్క రోజైనా ఇద్దరికైనా భోజనం పెట్టించడం, కనీసం నెలలో ఇద్దరికైనా భోజనం పెట్టించడం, ఇలా కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటే శనిదేవుని యొక్క అనుకూలమైన అనుగ్రహం కలిగితే మనిషి నిజంగా ఎక్కడికో వెళ్తారండి. సాధించలేనివి కూడా సాధించగలుగుతారు. అంతటి శక్తి ఉంటుందన్నమాట మీ దగ్గర. మీరు అంత సామాన్యులు అని చెప్పైతే తక్కువ అంచనా వేసుకోవద్దు. మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా తక్కువ చేసుకోవద్దు, ఎక్కడా కూడా మైనస్ చేసుకోవద్దు. ఒకరు మీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అసలు మీ స్టేజ్ ఏంటి, మీ లెవెల్ ఏంటి అని చెప్పి ఆలోచించుకోండి. ఎవరి దగ్గర లేనటువంటి టాలెంట్ అనేది మీ దగ్గర ఉంది. మీరు ఎవరినైనా కూడా ఎదిరించగలరు, ఎవరినైనా కూడా తెలివిగా సమాధానం చెప్పగలరు. మీ యొక్క లైఫ్ స్టైల్ కానీ, మీ యొక్క మాట తీరు కానీ, ఏదైనా కానీ చాలా క్రమశిక్షణగా ఉంటుంది. కాకపోతే కొన్ని అప్పుడప్పుడు మనుషులం కదా, కొన్ని ఆశలు ఉంటాయి, ఒక్కొక్కసారి పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి వద్దు అనుకున్న పని మనసు మాట వినకుండా చేసేస్తూ ఉంటాము. ఇది కరెక్ట్ కాదేమో అనుకున్నా కూడా ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటాము. ఇటువంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం లైఫ్ చాలా
హ్యాపీగా చాలా స్మూత్గా వెళ్ళిపోతుందండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఎస్ అనే వ్యక్తి చెప్పాను కదా, ఇంట్లో రక్త సంబంధం అయితే ఏం పర్లేదు, వారి యొక్క నిర్ణయాలు హ్యాపీగా తీసుకోండి, మీకు కలిసి వస్తుంది. బయట వ్యక్తులను అయితే మాత్రం గుడ్డిగా నమ్మొద్దు. ఈ విషయం పట్ల మాత్రం 100% ఆలోచించండి. అర్థమైంది కదా. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో దుర్గాయ నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంతేకాకుండా నేను చెప్పిన అంటే ఈ యొక్క మాటలు కుంభరాశి వారికి ఎంతవరకు కనెక్ట్ అయ్యాయో అది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.